మనకు ఈ స్థలంలో ఈ వారంలో ఎన్ని రోజులు జరుగుతాయండి ప్రార్థనలు? 6 రోజులు జరుగుతాయి. కాబట్టి 6 రోజులు కూడాను మనకు రోజుకొక సువార్థికుడు వస్తారు. రోజు ఒక క్రొత్త అంశాన్ని మనకు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు రావటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పనులున్నను వాటిని సాయంత్రం లోపే ముగించుకునండి. త్వరగా రావడానికి ప్రయత్నించండి. ఇంకెవరినైనా మీకు తెలిసినటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఉంటే వారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వారం రోజులు కూడాను బయట నుండి సువార్థికులు వస్తారు. రోజుకొకరు ఒక వాక్యాన్ని అందిస్తారు. మీరు తప్పకుండా త్వరపడి రావడానికి ప్రయత్నించండి. సరే, ఈ సమయంలో ఏం మాట్లాడుకుంటున్నామంటే సంతోషం గురించి మాట్లాడుకుంటున్నాం. దేని గురించి? సంతోషం గురించి. ఇప్పుడు ఎవరి సంతోషం గురించి మాట్లాడుకుందాం? ఫస్ట్ ఎవరి సంతోషం గురించి మాట్లాడుకుందాం? ఫస్ట్ దేవుని సంతోషం గురించి మాట్లాడుకుందాం. తర్వాత మన సంతోషం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరిది? దేవునిది. అంటే దేవుడు ఏ విషయాల్లో సంతోషపడతాడో, మనం ఏ విషయాల్లో సంతోషపడాలో కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. ఓకే, గమనించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఒకటండి, ఇక్కడ దేవుడు దేనిని బట్టి సంతోషపడతా ఉన్నాడు? దేనిని బట్టి అండి? నా హృదయానికి జ్ఞానం లభిస్తే దేవుడు సంతోషపడతాడట. జ్ఞానం వచ్చింది నా హృదయానికి లేదా నాకు, దేవునికి ఎందుకు సంతోషం? ఎందుకండి? మొదట్లో చెప్పాడు నా కుమారుడా అన్నాడు. ఏమన్నాడు? నా కుమారుడా అన్నాడు. ఇప్పుడు మన పిల్లోడు మంచి జ్ఞానవంతుడు అనుకోండి, మనకేముంటుంది? సంతోషం ఉంటుంది. వాడికి ఏంటి, వాడు ఎక్కడికి పోయినా దర్జాగా ఉంటాడు అని ఒక సంతోషం అనేటువంటిది తండ్రికి కలిగి ఉంటుంది. అలాగే మనమందరము కూడా ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. దేవుని పిల్లలం కాబట్టి మన హృదయాలకు జ్ఞానం వస్తే ఆయన సంతోషపడుతున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనకేం కావాలి? జ్ఞానం అంటే ఈ ఫోన్ ఉందండి. ఈ ఫోన్లో చాలా రకాలైన యాప్లు ఉన్నాయి. వాటన్నిటినీ ఉపయోగించటము మనకు అర్థమైతే ఫోన్ కూర్చున్న జ్ఞానం మనకున్నట్టు. అర్థమవుతుందండి? ఈ ఫోన్లో చాలా రకాలైన యాప్లు ఉన్నాయి. ప్రతి యాప్ కూడా దేన్ని ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటి వివరాలు నాకు తెలిసినకోండి, అప్పుడు నాకు ఈ ఫోన్ కూర్చున్నటువంటి జ్ఞానము లభించినట్టు. ఇప్పుడు ఈ ఫోన్ వాడటం నాకు అంతా తెలిసింది. దేవుడు సంతోషపడతాడా? సంతోషపడతాడా? సంతోషపడు. మరి ఎప్పుడు సంతోషపడతాడు అంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చూస్తూ ఉంటాము. యెహోవాను గుర్చినటువంటి జ్ఞానము తెలుసుకుందాము రండి అంటాడండి. ఎవరి గురించిన జ్ఞానం అంటే ఎవరి గురించి తెలుసుకోవాలి మనం? ఫోన్ గురించి తెలుసుకుంటే, ఫోన్ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది, దేవుడు సంతోషపడతాడా? సంతోషపడ్డు. మరి ఎప్పుడు? దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభిస్తే ఆయన సంతోషపడతాడు. అంటే దేవుడు ఎవరు? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేవుడు ఎప్పుడు కోపడతాడు? దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు? ఎప్పుడండి? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు లభించినప్పుడు. దేవుడు ఎవరు? దేవుడు ఎప్పుడు కోపడతాడు? ఎప్పుడు సంతోషపడతాడు? దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు? ఎప్పుడు హాని చేస్తాడు? అనేటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు లభిస్తే దేవుడు అప్పుడు సంతోషపడతాడు. ఏమన్నాడు హోషేయ గ్రంథంలో? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఏమండి? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందుము రండి అంటున్నాడండి.
అది 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. ఏం లేక? ఏ జ్ఞానం లేకండి? దేవుడు ఎప్పుడు కోపపడతాడో తెలియక, ఎప్పుడు సంతోషిస్తాడో తెలియక, ఎప్పుడు మనకు మేలు చేస్తాడో తెలియక, ఈ విషయాలని తెలియక మనం తెలిసిన విధానంలో నడుచుకుంటూ కొన్ని సమస్యలకు గురైపోతూ ఉన్నాం. దాన్ని అన్నాడు, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు అన్నాడండి. అంటే ఎవరు కూర్చుని జ్ఞానం లేకపోతే నశించిపోతాం? ఫోన్ కూర్చుని జ్ఞానం లేకపోతే నశించిపోతామా? నశించిపోము. కానీ దేవుని కూర్చుని జ్ఞానం లేకపోతే తప్పకుండా నశించిపోతాం. దేవుని కూర్చుని జ్ఞానం లభిస్తే తప్పకుండా మనము క్షేమాన్ని పొందుకుంటాం. అందుకని దేవుని గూర్చిన జ్ఞానము ఎందరైతే పొందుకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏ జ్ఞానం నేర్చుకోవాలి? దేవుని గూర్చిన జ్ఞానము నేర్చుకోవాలి. ఒక వస్తువు గురించో, ఒక వంట గురించో, ఒక వ్యవసాయం గురించో, లేకపోతే ఇంకో టెక్నాలజీ గురించో మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అంత ప్రమాదం అయితే లేదు. కానీ దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోకపోతే మాత్రము చాలా ప్రమాదం ఉంది. అందుకని దేవుడు ఆయన గూర్చిన జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటున్నారో వారిని చూసి బహుగా సంతోషిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించుచున్నవి అన్నాడండి. జాగ్రత్తగా గమనించండి. నా పెదాల గుండా సత్యము మాట్లాడితే దేవుని యొక్క అంతరేంద్రియాలన్నీ కూడా ఆనందపడతాయి. ఒకవేళ నా పెదాల గుండా అబద్ధము మాట్లాడితే, అసలు నేను అబద్ధం మాట్లాడుతున్నానో సత్యం మాట్లాడుతున్నానో ఆయనకి ఎలా తెలుసు? ఎలా తెలుసండి? నేను అబద్ధం మాట్లాడుతున్నానో సత్యం మాట్లాడుతున్నానో ఆయనకి ఎలా తెలుసు? నేను భూమి మీద ఉన్నాను, ఆయనేమో పరలోకంలో ఉన్నాడు, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన. ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి ఎలా తెలుసు అంటే నా నోటికి మాట రాకముందే ఆయనకి తెలుసు అంట. ఏం తెలుసు ఆయనకి? అసలు నా నోటికి ఒక మాట రాకముందే నేను ఏం మాట్లాడుతున్నానో అది ఆయనకి ముందే తెలుసట. కాబట్టి ఇక నేను మాట్లాడిన మాట తెలియకుండా ఎలా ఉంటుంది? మాట నా నోటికి రాకముందే ఆయనకి తెలిసినప్పుడు మాట్లాడిన మాట ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఉంటుందా? ఇప్పుడు కడుపులో ఉన్నటువంటి పిండము అది మగబిడ్డో ఆడబిడ్డో లోపల ఉన్నప్పుడు తెలియదు, బయటకు వచ్చాక క్లియర్గా తెలిసిపోతుంది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే లోపల ఉన్నప్పుడే ఆయనకి తెలిసిపోతుంది, ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎలా తెలియకుంటుంది? కాబట్టి నా నోటి గుండా మాట్లాడే మాట ఎలాంటి మాట మాట్లాడాలి? యథార్థమైన మాట మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. అప్పుడు సంతోషపడతాడు. ఒకవేళ ఇక్కడ ఎవరు నాకు తెలియని వాళ్ళు అని చెప్పేసి నేను ఏదో ఒకటి పిచ్చో ఎచ్చో ఏదో ఒకటి మిమ్మల్ని మెప్పించడానికి అబద్ధాలు చెప్పేస్తాను అనుకోండి, దేవునికి తెలీదా? తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడండి? ఈడేంటి ఇట్ట మాట్లాడుతున్నాడు అని ఆయన కోపం తెచ్చుకుంటాడు. మన నోటి గుండా అబద్ధాలు వచ్చినాయి అంటే దేవునికి కోపం వచ్చేస్తుందండి. ఆ క్షణమే మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఈడు నా బిడ్డ కాదు, అపవాది బిడ్డ. కాబట్టి ఎప్పుడైనాను ఎక్కడైనాను ఎవరితోనైనాను అబద్ధం అనేటువంటిది రాకూడదు. ఏం రావాలి మరి? యథార్థమైనటువంటి మాటలే రావాలి. అప్పుడు దేవునికి సంతోషము కలుగుతుంది. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 11వ వచనము. ఎవరైందండి? తన యందు అంటే ఎవరి యందు భయభక్తులు ఉండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా
ఆనందించు దేవుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు లేదా ఎప్పుడు సంతోషిస్తాడు అంటే దేవుడంటే భయపడతా ఉండాలండి. దేవుడంటే భయపడుతూ దేవుని యెడల భక్తి కలిగి జీవించాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం మనుషులకు భయపడ్డాం అనుకోండి, ఏం చేస్తాం? ఆ మనిషి ఉన్నంత వరకే భయంగా ఉంటాం. ఒక మనిషికి భయపడే వ్యక్తి ఆ మనిషి ఎదురుగా ఉన్నంతసేపే భయపడతారు. ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత భయము విడిచి ప్రవర్తిస్తారు. అదే దేవునికి భయపడితే దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు, దేవుడు ప్రతి చోట ఉంటున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడు, ప్రతి చోట ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు దేవునికి భయపడిన వ్యక్తి ఎప్పటి వరకు భయపడుతూ ఉంటాడు? ఎన్ని రోజులు భయపడతాడు? దేవునికి భయపడే వ్యక్తి ఎన్ని రోజులు భయం కలిగి ఉంటాడు? ఈ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటాడు? అక్కడ భయంగానే ఉంటాడు. చీకటి పడిపోయింది, ఎవరు కనపడతలేదు, అప్పుడు ఎలా ఉంటాడు? అప్పుడు భయంగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క కనులకు పాతాళం యొక్క అడుగు భాగము కూడా క్లియర్గా కనబడుతుంది. ఆయనకు మరుగైన స్థలం ఏదీ లేదు. కాబట్టి దేవునికి భయపడే వ్యక్తి రాత్రిపూట భయపడుతూనే ఉంటాడు, పగలు భయపడుతూనే ఉంటాడు, స్వదేశంలోనూ భయపడతాడు, విదేశంలో కూడా భయపడే ఉంటాడు. మనకు తెలిసిన వాళ్ళైతే ఒకలాగా, తెలియని వాళ్ళైతే ఇంకోలాగా, రెండు రకాల ప్రవర్తనలు ఉండవు. ఎవరికి భయపడేవారికి? దేవునికి భయపడేవారికి. అలాంటి వారంటే దేవునికి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనకు బాగా ఇష్టమైనటువంటి మనుషులు వస్తున్నారు అనుకోండి, మన ముఖాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయండి? కళకళలాడుతూ ఉంటాయి. మనకి ఇష్టం లేని వారైతే ఈడెందుకు వస్తున్నట్టు నాయన అని చెప్పేసి ముఖం మార్చుకొని ఏదేదో అనుకుంటా, ఏదేదో ఆలోచించినట్టుగా, ఏం ఆలోచన లేదు, ఎక్కడ సందర్భం లేదు, ఏదో ఆలోచించినట్టుగా అటు ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు? మనకు ఇష్టం లేని మనిషి కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడాను దేవునికి భయపడని వ్యక్తి అంటే అలాగే ఉంటాడు. ఈడేంట్రా నాయన అన్నట్టుగా. కానీ దేవుడు అంటే భయపడే వ్యక్తిని చూసినప్పుడు సంతోషంగా తన ముఖం తేజస్సుతో ఉంటుంది. కాబట్టి మనము దేవుని సంతోషపరచడానికి దేవుని ఎల్లప్పుడూ భయపడుతూనే ఉండాలి. పేతురు గారు మాట్లాడుతూ, పక్షపాతము లేకుండా తమ క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేయుచున్నారు కనుక పరదేశులైనంత కాలము భయముతోనే ఉండండి అన్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచు ఉన్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడపండి. అనగా భూమి మీద ఉన్నంత వరకు భయముతోనే ఉండాలి. మనం ప్రార్థనలో ఉన్నంతసేపు మాత్రమే కాదు, చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన ఎదురుగా పెద్దోళ్ళు ఉన్నప్పుడు మాత్రమే కాదు. పెద్దోళ్ళు ఉన్నా, చిన్నోళ్ళు ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా, తెలియని వాళ్ళు ఉన్నా, మన దేశంలో ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనుషులు ఎవ్వరూ కనిపించినటువంటి స్థలంలో ఉన్నా ఎలా ఉండాలి? భయము భయము భయముతో ఉండాలి. అలాంటి వారంటే దేవునికి బహు సంతోషం పడుతుంది. కాబట్టి వాళ్ళు వింటున్నారు ఎరబాకు, వీళ్ళు వింటున్నారు ఎరబాకు, ఆ ఇంటే ఏంటంట, ఇలాంటి ప్రవర్తన ఉండకూడదు. భయపడుతుండాలి. ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో, ఇలా ప్రవర్తిస్తే ఏమన్నా అనుకుంటాడేమో అని ప్రతి విషయంలో కూడా భయపడుతూ జీవిస్తే దేవుడు తప్పక మనల్ని బట్టి సంతోషపడతాడు. అందులోనే మరొక వచనం ఏం చెప్పాడంటే, భక్తి కలిగి జీవించేవారు అంటే ఎవరండి? భక్తి కలిగి జీవించేవారంటే కూడా దేవునికి ఇష్టమే. భక్తిలో అనేక రకాలు చూస్తూ ఉంటాము.
వీటిలో ఒకటి ఏంటంటే సంతుష్టికరమైన భక్తి. ఏదండి? సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అన్నాడండి. ఏ భక్తి? సంతుష్టికరమైన భక్తి అనగా ఉన్నదానితో తృప్తి పొందుతూ ఉన్నదానిలో సహాయపడుతూ ఉండేటువంటిది భక్తి. ఉన్నదానితో తృప్తి పొందుతూ అందులోనే ఇతరులకు సహాయపడేటువంటి దానిని సంతుష్టికరమైన భక్తి అంటాడు పౌలు గారు. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. కొందరు దీన్ని విడిచిపెట్టేశారు, లాభము కోసము ప్రయాసపడుతున్నారే కానీ భక్తి కోసము ప్రయాసపడట్లేదు అని పౌలు గారు తిమోతితో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఏ భక్తిని చూసి సంతోషపడతాడు? సంతుష్టికరమైన భక్తిని చూసి సంతోషపడతాడు. కాబట్టి మనము భక్తి ఎడల గ్రహింపు కలిగి జీవించడం అనేటువంటిది నేర్చుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని బట్టి సంతోషపడతాడు. తర్వాత మాట ఏమన్నాడంటే, తన కృప కొరకు ఎదురు చూసు వారి ఎడల ఆయన ఆనందిస్తాడు. ఎవరి కొరకు? కృప కొరకు. ఎవరి ద్వారా కృప? దేవుని ద్వారా. గమనించండి, కృప అనగా ఏంటంటే సమయోచితమైన సహాయము. నేను ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాను. ఇబ్బందిలో ఉన్నప్పుడు సహజంగా ఏం చేస్తాను? మా పెద్దలు ఎవరైనా ఉంటే, మా అమ్మ మా నాన్న ఉంటే, లేకపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళ వైపు చూస్తాం. ఇబ్బందిలో ఉన్నాను, వారు ఏమైనా నాకు సహాయం చేస్తారేమోనని. లేదా మనకు స్నేహితులు ఉంటారు, వారి వైపు చూస్తూ ఉంటాం, వీరేమైనా సహాయం చేస్తారేమో అని. ఇలాంటి వారిని బట్టి దేవుడు సంతోషపడ్డు. కానీ ఏ స్థితిలో ఉన్నా దేవుని యొద్ద నుండే నేను సహాయం పొందుకోవాలి అని ఎవరైతే చూస్తారో వారంటే దేవునికి సంతోషం. అందుకు కీర్తనకారుడు ఏమంటాడంటే, మనుషుల వలన నాకు సహాయము కలగదు, రాజుల వలనైనను గుర్రముల వలనైనను యుద్ధ ఆయుధముల వలనైనను నాకు సహాయము కలగదు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటాడు. ఎవరి కొరకు కావాలి? యెహోవా వలన వచ్చేటువంటి సహాయం కొరకు మనము ఎదురు చూడాలి. కానీ మనుషులు ఎవరో చేస్తారని, ఏదో చేస్తారని, ఎంతో చేస్తారని ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు. అందుకు ఆ యొక్క అనుభవం కలిగినటువంటి కీర్తనకారుడు దావీదు గారు అంటాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అంటాడు. ఆయన యొక్క అనుభవం అది. ఆయనకు అవసరమైనప్పుడు ఎవరి కొరకు చూసేవాడు? ఎవరి కొరకండి? దేవుని కొరకు చూసేవాడు. ఎందుకు ఈ దేవుని కోసం చూడటము? రాజైన దావీదు ఒక్కడే 300 మందిని చంపగలడు. అలాంటి యుద్ధములో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, అసమర్థుడైతే కాదు ఆయన. ఆయనను ఆయన ఏమంటాడంటే, రాజుల వలనైనను యుద్ధ ఆయుధముల వలనైనను గుర్రముల వలనైనను సహాయము కలగదు, కానీ యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి కొరకు చూస్తున్నాడండి ఆయన? ఆయన కొరకు చూడాలి మనం. అలాంటి వారంటే ఆయన సంతోషపడతాడు. మా వాళ్ళందరం పిలుచుకొస్తా అంటే ఏమండి? మా వాళ్ళందరం పిలుచుకొస్తానంటే సమస్య వచ్చింది, మా వాళ్ళందరం పిలుచుకొస్తా అంటే సంతోషపడతాడా? ఆహా. నేను దేవునికి చెబుతా అన్నాడు అనుకోండి, అప్పుడు నన్ను ఏమైనా అన్నారు అనుకో, నేను దేవునికి చెబుతా అంటే అప్పుడు సంతోషపడతాడు. అది మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన కృప కొరకు ఎదురు చూసు వారి ఎడల ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి అంటే మనకు అనేక సమస్యలు ఉండవచ్చు. సమస్యలో దేవుని వైపు చూడాలి. అలా చూసినటువంటి వారికి అనేక మందికి దేవుడు ఎంతో గొప్ప మేలులు చేశాడు, వారిని ఆనందింప చేశాడు. కాబట్టి ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. సరే, వీటిని ముగించేసి, దేవుడు సంతోషించే విషయాలు ముగించేసి మనం సంతోషించే విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఏ విషయాల్లో సంతోషపడాలి? మనం ఏ విషయాల్లో సంతోషపడాలండి?
దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనము. దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనము. రాజు అయినటువంటి హిజ్కియా యొక్క జీవితంలో ఆయన ఏ విషయాన్ని బట్టి సంతోషించాడో చూస్తున్నాం. ఎవరండి ఈయన? రాజు అయినటువంటి హిజ్కియా ఏ విషయాన్ని బట్టి సంతోషించాడయ్యా అంటే, దేవునికి మనము బలులు అర్పించుదాము అని చెప్పి బలి అర్పించడానికి కొన్ని జంతువులను తీసుకువచ్చి యాజకులకి అప్పగించి సంతోషముతో దేవునికి స్తోత్రములు చేసిరి. అంటే ఏ విషయంలో సంతోషించుంటాడు? దేవునికి సంబంధించినటువంటి బలులను చక్కగా జరిగింపచేశాను, దేవునికి సంబంధించినటువంటి బలులను చక్కగా జరిగింపచేశాను అనేటువంటి ఫీలింగ్ తనలో ఉంది. అంటే దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇదిగో దీనిని అనుకున్న రీతిలో జరిగించాను అనేటువంటి ఫీలింగ్ తనలో ఉండి అప్పుడు సంతోషముతో దేవునికి స్తోత్రములు చెల్లించిరి. మనం దేవునికి స్తోత్రాలు చెల్లించే విషయంలో ఎలా ఉంటామండి? ఇంకా అయిపోలేదా ఈ పాటలో, ఇంకా ఎన్ని వచనాలు అంటుంటే అబ్బో పాడి 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 ఇంకా పాడుతూనే ఉన్నారు అని పాట పాడే వాళ్ళ గురించి కోరలు చూపించేటటువంటి పరిస్థితులు, సందర్భాలు కదా. ఒక పాట పాడేటప్పుడు ఎలా ఉండాలి? అందరూ ఎలా ఉండాలండి? సంతోషాన్ని వ్యక్తం చేయాలి, సంతోషంగా అందరూ ఏకీభవించాలి. అలాగే ఉంటున్నామా? కానీ మనం ఏ విషయంలో సంతోషంగా ఉండాలి? ఏ విషయంలో అండి? దేవునికి స్తోత్రములు చెల్లించేటువంటి విషయంలో సంతోషంగా ఫీల్ అవ్వాలి. అంతేగాని బాధతోనో నిట్టూపుతోనో ఇంకా అమలేదు పాట అనుకుంటా ఏడో ఆలోచించుకుంటా పెద్దలు కదిలేస్తూ ఉంటే అది సంతోషమా? అది సంతోషం కాదండి. అలా నువ్వు ఎన్ని రోజులు పాడినా దేవునికి ఇష్టం ఉండదు. అలా మనం ఎన్ని రోజులు పాడినా ఆయన ఇష్టపడడండి. సంతోష హృదయముతో పాడాలి. అలాగునట ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుడు ఆనందించి భూమికి మూలరాయిని వేశాడంటండి. ఏం జరిగిందండి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఆనందించి భూమికి మూలరాయిని వేశాడట. అర్థమవుతుందా? అంటే మనం సంతోషంగా పాడుతూ ఉంటే దేవుడు కూడా వాటిని ఆనందిస్తాడు, అంగీకరిస్తాడు, వాటికి తగినట్టు ప్రతిఫలాలు ఇస్తాడు. కాబట్టి పాటలు పాడేటప్పుడు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలండి? అలాగే ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. పాటలు పాడేటప్పుడు ఆనందంగా పాడడానికి ఇష్టపడాలి. నువ్వు పాడు, నువ్వు పాడు, నువ్వు పాడు, నువ్వు పాడు అని మైకు వాళ్ళ చేతికి ఇయటం, వీళ్ళ చేతికి ఇయటం, వాళ్ళ చేతికి ఇయటం, ఇల్లంతా రౌండ్ తిప్పుకు రావటం కాదు. నాకు వస్తే బాగుండు, అవకాశం నాకు వస్తే బాగుండు అనేటువంటి ఉత్సాహంతో ఎదురు చూడాలి. అలాంటి విషయాల్లో సంతోషించాలి. మనం ఎలాంటి విషయాల్లో సంతోషిస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకా దినవృత్తాంతంలో 2వ గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. చదవండి. ఎన్ని రోజులండి? 7 రోజులా? ఎన్ని రోజులు? 7 రోజులు ఎటు పనికి పోకూడదు వీళ్ళు. 7 రోజులు వాళ్ళ ఇళ్ళకు కూడా పోకూడదు, ఎక్కడే ఉండాలి. ఇక్కడ 6 రోజులు ప్రార్థన. ఎన్ని రోజులు? 6 రోజులు. ఇవాళ 11 అయిందనుకోండి ప్రార్థన విడిచిపెట్టడం. రేపేం చేస్తాం మనం? రేపేం చేస్తాం? ఇవాళ 11 దాకా ప్రార్థన పెట్టాం. రేపేం చేస్తాం మనం?
ఇవాళ 11 దాకా పెట్టారు మొదటి రోజే, ఇంకా 5 రోజులు ఉంది, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజు వెళ్దాంలే, 7 రోజులు 11 దాకా ఎక్కడ ఉంటాం మనం అనుకుంటామా? 11 దాకా పెట్టారు, రేపు 12 దాకా పెడితే బాగుండు అనుకుని వస్తామా? ఎట్లా అనుకుని వస్తాం? వాళ్ళట 7 రోజులు పండగ జరపడానికి సంతోషంగా ఏకీభవించారు. ఎందుకు అంటే అది దేవునికి సంబంధించిన కార్యక్రమం. ఎందుకు అంటే మనలను ఐగుప్తి బానిసత్వం నుండి విడుదల చేసినటువంటి దినం అది. ఎక్కడ నుండి? ఐగుప్తి బానిసత్వం నుండి విడుదల చేసిన దినము. కాబట్టి మనమందరము కలిసి సంతోషముగా దేవునికి 7 రోజులు పండుగ జరుపుదాము అని అందరూ ఏకీభవించారు. మనం కూడా ఏం చేయాలా? సహోదరుడు సంతోషంగా 6 రోజులు ప్రార్థన పెట్టుకుంటున్నాడు, మనం కూడా ఏం చేయాలా? మనం కూడా సంతోషంగా ఫీల్ అయ్యి ఈ 6 రోజుల్లో కూడాను ఇక్కడ జరిగే కార్యక్రమంలో మనం పాల్గొంటా చక్కగా సంతోషంగా దేవుని ఘనపరచాలి. ఇలాంటి విషయాల్లో సంతోషించాలి మనం. కాకపోతే ఒకవేళ పని ఏదన్నా మానుకోవాల్సి ఉంటుందేమో. మానుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే రాత్రిపూటే కాబట్టి. మహా అయితే ఇంటి దగ్గర పనులు ఉంటాయి, వాటిని కొద్దిగా త్వరగా ముగించుకొని సమయానుకూలంగా రావడానికి సంతోషంగా ఫీల్ అవ్వాలి, కానీ బాధతో ఫీల్ అవ్వకూడదు. ఇంకా ఈ 6 రోజుల్లో 6 విషయాలు 6 అంశాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దూరం నుండి వచ్చినటువంటి క్రొత్త సువార్థికులు ఏ విషయాలు మనకు తెలియజేస్తారో మనం నేర్చుకోవాలి అనేటువంటి ఆశతో సంతోషముతో ఈ యొక్క కూడికలో ఏకీభవించాలి. ఈ అబ్బాయి పోయి భలే బడాయి ఉందే, 6 రోజులు పెట్టాడు, 1 రోజు పెట్టుకుంటే సాలదా అనుకోకూడదు. మనం ఫీల్ అవ్వాలి, సంతోషంగా ఫీల్ అవ్వాలి. అర్థమవుతుందండి? మేము మంచిపూడి నుండి వస్తే ఇక్కడ దాకా ఇంకా వదలలేదు అనుకోవద్దు, వెళ్ళొచ్చు, తొందర ఏం లేదు. గమనించండి, ఇక్కడ మనం సంతోషించవలసిన విషయాలు ఏంటంటే, ఒకటి దేవునికి స్తోత్రములు చెల్లించే విషయంలో సంతోషంగా ఉండాలి. 2 దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరిగించే విషయంలో సంతోషంగా ఉండాలి. అలాగే ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. దేన్ని బట్టి సంతోషించారయా అంటే, వీరు మందిరాన్ని కట్టేటువంటి కార్యక్రమంలో పునాది వేశారు, మనకు అర్థమయ్యే భాషలో శంకుస్థాపన చేశారు. అలాగ జరిగినప్పుడు ఆహా, పడిపోయినటువంటి మందిరాన్ని మరలా మనం కట్టుకోబోతున్నాము అనేటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేసి, కొంతమంది ఏమో ఆనంద బాష్పాలు కన్నీరు విడిచారట, కొంతమంది ఏమో ఆనందముతో కేకలు వేశారట. ఏ విషయంలో సంతోషించారండి? దేవుని మందిరమును కట్టుకునేటువంటి ప్రారంభ దినాన ఈ రోజున మన దేవుని ఆరాధించడానికి ఒక మంచి బిల్డింగ్ కట్టుకోబోతున్నాము అనేటువంటి గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనం కూడా దేవుని కార్యక్రమాల విషయంలో సంతోషించేవారుగా ఉండాలి. చర్చి బిల్డింగ్ కట్టడం ప్రారంభిస్తాం, మనం కూడా ఒక నెలలో చర్చి బిల్డింగు కొత్తగా ప్రారంభిస్తాం. ఇక ఇది మొదలు పెట్టారు, ఇంటికి ఎన్ని లేస్తారో ఏందో, అయ్యిందాక ఇయ్యండి అంటారేమో, మనం ఎక్కడ తేవాలి, ఇదేం గోవాలా, ఉన్నదాంతో తిట్టగా సరిపెట్టుకుంటూ పోయేది కదా అని బాధపడితే, కానీ బాధపడకూడదు, సంతోషించాలి. అలాంటి విషయాల్లో ఏం చేయాలా? సంతోషించాల. సంతోషమే సగం బలం. ఏది? సంతోషమే సగం బలం. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో శరీరంలో నరాలు, కండరాలు అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి, రక్త ప్రసరణ కూడా చక్కగా పనిచేస్తాయి. అందుకని అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండాలి. మనకి దేవుడు అన్నిటినీ కలుగు చేసింది ఎందుకంటే ఆరోగ్యం కోసమే. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యం కోసమే సంతోషాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం కోసమే దుఃఖాన్ని కూడా ఉంచాడు. కన్నీరు కాచుట వలన కంటి చూపు బాగుంటుంది అంటారు, నవ్వటం వలన
అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి అంటారు. కాబట్టి రెండూ మంచిదే. కనుక మనము సంతోషించవలసిన విషయాలు ఏంటంటే దేవునికి సంబంధించిన కార్యక్రమాల విషయంలో సంతోషించేవారుగా ఉండాలి. మరొకటి చెప్తాను, ఎవరు బాధపడొద్దు. దీంతో మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఎన్నో వచ్చింది చెప్పండి? 34 చదవండి. ఎందుకండి? ఏం పోవటానికి? ఆస్తులు పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఎవరి కోసము? ఎవరో ఖైదీలో ఉన్నారు, మనకెందుకు? ఇక్కడ ఉన్నవారు ఎవరంటే సహోదరులు అనబడేటి వారు, దేవుని కోసము ప్రయాసపడేటి వారు, దేవుని పనిలో అపనిందలు పొంది అవమానాలు పొంది చెరసాల్లో వేయబడిన వారు ఉన్నారు. వారి కోసము బయట ఉన్నటువంటి సహోదరులట వారి ఆస్తులను అమ్మి ఖైదీలో ఉన్న వారికి ఖర్చు పెట్టారు. ఎలాగా? నేను ఈ సంఘంలోకి ఎందుకు వచ్చానో, వీళ్ళ మూల నా ఆస్తులు పోతాను అనుకుంటానా? అలాగా? మరి అలాగా సంతోషంగా ఒక దేవుని పరిచర్య చేసేటువంటి వ్యక్తి దేవుని కొరకు చెరసాల్లో వెళ్ళినప్పుడు నా ఆస్తులు వారి కోసం ఖర్చు పెడితే నాకు పరలోకంలో స్థిరమైనటువంటి స్వాస్థ్యము ఉంటుంది అనే ఫీలింగ్తో సంతోషంగా ఇచ్చేసారట. మనం బంగారం కొనడానికి వెళ్తాం. ఎంత బంగారం? ఇంత బంగారం. ఎంత డబ్బు ఇస్తాము? ఇంత డబ్బు ఇస్తాం. ఇంత డబ్బు ఇంత బంగారానికి అవసరమా అని ఎవరన్నంటే ఎలా ఫీల్ అవుతాం? నేను కొనుక్కుంటుంటే ఓర్చుకోలేకపోతున్నాడు అనుకుంటాం. అవునా? అవును, నిజంగానే పరలోకంలో స్థిరమైన స్వాస్థ్యం పొందటం అనేటువంటిది నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా చెల్లేది కాదు, అది మనకు లభించేది కాదు. ఎంత ఇచ్చినా తక్కువే. అది గమనించినటువంటి విశ్వాసులు ఏం చేశారంటే ఉన్న వాటిని అమ్మేసి దానికోసము ప్రయాసపడ్డారు. ఇలా అమ్ముటలో ఖర్చు పెట్టుటలో సంతోషంగా ఫీల్ అయ్యారు. అది ఎలాంటిదంటే వాస్తవమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, స్థిరమైన స్వాస్థ్యము. దానికి ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి వారికి ఉన్నది సంతోషంగా అమ్మేశారు, ఖర్చు పెట్టేశారు, దానికోసము ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా సంతోషించవలసిన విషయాలు ఏంటి అంటే, ఒకటి దేవుని స్తుతించే విధానంలో సంతోషంగా ఉండాలి కానీ బాధతో ఉండకూడదు. రెండవది, దేవునికి సంబంధించిన కార్యక్రమాల కోసము ఎన్ని దినాలైనా సంతోషంగానే ఫీల్ అవ్వాలి కానీ బాధపడకూడదు. మూడవది, దేవుని యొక్క కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు సంతోషంగా ప్రారంభించాలి. నాలుగవది, వాటి కోసము మన ఖర్చు ఎంతైనా సరే సంతోషంగా ఖర్చు పెట్టాలి. ఇలాగున మనం ఖర్చు చేసినప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైన స్థిరమైనటువంటి పరలోకంలో స్థానాన్ని అనుగ్రహిస్తాడు. అలాగున మనం అందరం కూడా దేవుని సంతోషపరిచేవారుగాను దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకునేవారుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని, అలాగున ప్రయాసపడాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ, కోరుకుంటూ, హెచ్చరిక చేస్తూ, నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.